సో హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? యానిమే అవార్డ్స్, క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2024 ఫైనల్లీ అయితే మొత్తం ఎండ్ అయిపోయిందనమాట ఈవెంట్. అండ్ ఇప్పుడు చూసుకుంటే అన్ని అవార్డ్స్ అయితే వీళ్ళు ప్రెజెంట్ చేశారు. వాటిల్లో చాలా యానిమేస్ గెలిచాయి. బట్ మోస్ట్ ఎక్కువగా గెలిచిన యానిమే ఏదైనా ఉందంటే అది జుజుత్సు కైసెన్. బాబోయ్! చాలా అవార్డులు గెలిచింది, 17 అంట. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ గెలిచిన యానిమేస్‌తో పాటు అక్కడ నామినేషన్ కూడా చూపిస్తా. అంటే సెలెక్ట్ అయినవి ఉంటాయి కదా! సో ఆ కేటగిరీలో లైక్ యానిమే ఆఫ్ ద ఇయర్ అనుకోండి. సో దాంట్లో ఏమేమి యానిమేస్ ఉంటాయో లైక్ జుజుత్సు కైసెన్ సీజన్ 2, విన్‌లాండ్ సాగా సీజన్ 2 సో ఇలాగా ఉంటాయి కదా! సో వాటిల్లో గెలిచింది డిజర్వ్‌డా కాదా? సో వేరేది గెలిచుంటే బాగుండేదా? అని చెప్పి నేనైతే ఇక్కడైతే మాట్లాడబోతున్నాననమాట. బిఫోర్ దట్ దీని యొక్క చెప్తా ఇది ఎలా వర్క్ అవుతుంది యానిమే అవార్డ్స్ చూసుకుంటే. సో క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ ఎలా వర్క్ అవుతాయంటే సో ఫర్ సపోజ్ ఇదే తీసుకుందాం 2024 వింటర్ అంటే 2024 క్రంచీరోల్ యానిమేస్. సో 2024 యానిమేస్‌లో వీళ్ళు తీసుకున్న టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే సో 2022 అక్టోబర్ ఉంటుంది కదా! అంటే ఫాల్ 2022 సో అక్కడి నుంచి తీసుకొని వీళ్ళు సమ్మర్ 2023 వరకైతే కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఒక ఫుల్ ఇయర్. బట్ ఇది స్టార్ట్ అయ్యేది ఎక్కడ? ఫాల్ 2022 అంటే 2022 యొక్క ఫాల్ అంటే అక్టోబర్‌లో రిలీజ్ అయ్యే యానిమేస్ ఉంటాయి కదా! 2022 అక్కడి నుంచి సమ్మర్ 2023 అంటే జూన్, జూలైలో రిలీజ్ అయ్యే యానిమేస్ ఉంటాయి కదా! సమ్మర్‌లో 2023 అదే 2023లో. సో అక్కడ వరకు ఈ టైం పీరియడ్‌లో రిలీజ్ అయిన యానిమేస్‌ని మాత్రమే వీళ్ళైతే నామినేట్ చేస్తారు. సో కాబట్టి మీకు 2023లో జరిగిన యానిమేస్ అవార్డ్స్ అయినా కానీ మీకు 2023 ఫాల్ అంటే 2023 అక్టోబర్‌లో యానిమేస్ రిలీజ్ అయినవి ఎక్కడ కూడా నామినేషన్స్ లేవు. అవి ఎందుకు ఉండవంటే అవి 2025లో ఉంటాయన్నమాట. లైక్ ఫ్రీ రెనో, అపోథెకేరీ డైరీస్ సో ఇటువంటి కొత్త యానిమేస్ ఉన్నాయి కదా! సో ఇవన్నీ మీకు 2025 అవార్డ్స్‌లో ఉంటాయి. సో ఈ సిస్టమ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు సో అవార్డ్స్ విషయానికి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్ ఈ అవార్డ్స్ ఎలా కన్సిడర్ చేస్తారో తెలుసా? పోల్ బేస్డ్ భయ్యా. అంటే వీళ్ళు వెబ్‌సైట్‌లో పోల్స్ అయితే పెడతారనమాట. సో ప్రతి కేటగిరీకి ఇన్ని యానిమేషన్ అయితే రిలీజ్ చేసి వీటిలో ఏది విన్ అవ్వాలనుకుంటున్నారో మీరే ఓటేయండి అని చెప్పి పోల్ పెడతారు. సో దానికి తగ్గట్టుగా ఏది ఎక్కువ వస్తే దానికి ఇస్తారు. అండ్ దట్ మీన్స్ ఇది ట్రాష్ అవార్డ్స్ ఇలా ఇవ్వడం అసలు తప్పు. సో పెద్ద పెద్ద అవార్డ్స్ ఇటువంటి క్రంచీరోల్ అనేది బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్. సో వీళ్ళు ఎలా ఇవ్వాలి? పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. యానిమే ఆర్టిస్టులు లైక్ యానిమేటర్స్ కావచ్చు, స్టూడియో ఓనర్స్ కావచ్చు. సో అటువంటి వాళ్ళని కూర్చోబెట్టి అవార్డ్స్‌ని అయితే అది కన్సిడర్ చేసి వాళ్ళతోటి చెప్పించి తీయాలనమాట. పోల్స్ పెడితే ఇప్పుడు పాపులర్ యానిమేకి ఓట్స్ ఏస్తారు. ఇప్పుడు జుజుత్సు కైసెన్ ఫేవరెట్ ఉంటే దానికే ఏస్తారు. సో దానికంటే మంచి యానిమే ఒకటున్నా దానికి ఎయ్యరు కదా! సో ఇది ఎలా ఉంటదంటే క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2024 ఓన్లీ ఫర్ పాపులర్ యానిమేస్ అని పెట్టుకోవాల్సింది. మెయిన్ స్ట్రీమ్ యానిమేస్ ఎనివే ఇంకా అదంతా ఎందుకులే గానీ సో ఫస్ట్ అవార్డ్ వచ్చేసరికి యానిమే ఆఫ్ ద ఇయర్ 2024 అంటే యానిమే ఆఫ్ ద ఇయర్ అనమాట. సో అదొచ్చేసరికి జుజుత్సు కైసెన్ సీజన్ 2 అయితే గెలిచింది. సో దీంట్లో నామినీస్ వచ్చేసరికి బొచ్చి ద రాక్, చైన్సా మ్యాన్, డీమన్ స్లేయర్ సీజన్ 3, జుజుత్సు కైసెన్ సీజన్ 2, ఒషినోకో అండ్ విన్‌లాండ్ సాగా. సో ఇన్ని యానిమేస్ ఉన్నాయి. వీటిల్లో గెలిచింది జుజుత్సు కైసెన్ సీజన్ 2. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా సగం మంది జుజుత్సు కైసెన్ సీజన్ 2ని డిజర్వ్డ్ అంటారు. బికాస్ అది అంత తోపుంది. బట్ స్టిల్ ద డిజర్వ్డ్ ఏదైనా ఉందంటే విన్‌లాండ్ సాగా సీజన్ 2. నాకు పర్సనల్‌గా ఇప్పటికి కాదు బల్ల గుద్ది చెప్తా విన్‌లాండ్ సాగా సీజన్ 2 ద బెస్ట్ యానిమే 2023లో వచ్చింది. దాన్ని తన్నే యానిమే ఏది లేదు భయ్యా. సో అటువంటిదే ఆ విన్‌లాండ్ సాగా సీజన్ 2 అయితే ఈ అవార్డ్ అయితే గెలవలేదు. యాక్చువల్‌గా అవార్డ్స్ జరుగుతున్నంత సేపు ఇది లాస్ట్ ఇచ్చారు అవార్డు. నేను చూస్తున్నంత సేపు ఒక్కటి కూడా విన్‌లాండ్ సాగాకి ఇవ్వలేదు డిజర్వ్డ్ అవార్డ్స్. అట్‌లీస్ట్ ఈ ఒకటైనా గెలవాలన్న ఆశతో చూస్తున్నా అప్పటికి గెలవలేదు. నాకైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా. బికాస్ విన్‌లాండ్ సాగా సీజన్ 2ని తన్నే యానిమే 2023లో లేదు భయ్యా. సో ఇదైతే ఫ్యాక్ట్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. స్టోరీ వైజ్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ వైజ్ ఆర్ డిజైన్ కావచ్చు, అటు సినిమాటోగ్రఫీ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు అన్నీ తోపు తురుము అటువంటిది ఆ యానిమేకి రాలేదు. ఏం చేస్తాం? ఇన్‌ఫాక్ట్ జుజుత్సు కైసెన్ సీజన్ 2లో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అటువంటి దానికి ఇచ్చారు యానిమే ఆఫ్ ద ఇయర్. సో ఇంకేం చేయలేం. సో యానిమే ఆఫ్ ద ఇయర్‌లో గెలిచింది జుజుత్సు కైసెన్ సీజన్ 2 బట్ టెన్సీ యానిమే ప్రెజెంటింగ్ ద యానిమే ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గోస్ టు విన్‌లాండ్ సాగా సీజన్ 2. సో బెస్ట్ కంటిన్యూయింగ్ యానిమే సీరీస్ వన్ పీస్. సో కంటిన్యూయింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న యానిమేస్‌కే సీజన్ 2 రిలీజ్ అవ్వడం కంటిన్యూ యానిమేస్ ఉంటాయి కదా! సో వాటిలో నామినీస్ వచ్చేసరికి అటాక్ ఆన్ టైటాన్ ఫైనల్, డీమన్ స్లేయర్ సీజన్ 3, జుజుత్సు కైసెన్ సీజన్ 2, వన్ పీస్ సీజన్ 5 ఫ్యామిలీ సీజన్ 2, విన్‌లాండ్ సాగా సీజన్ 2. గెలిచింది వన్ పీస్ అనమాట దీంట్లో చూసుకుంటే. సో మీరేమనుకుంటున్నారు? మీకేది నచ్చింది? అంటే
గెలిచింది వన్ పీస్ కదా, సో మీరు డిజర్వ్డ్ అనుకుంటున్నారా కంటిన్యూయింగ్ సిరీస్లో. సో వన్ ఆర్క్ నన్ను అడిగితే మాత్రం వన్ పీస్ మొత్తం హిస్టరీలోనే బెస్ట్ యానిమేషన్ క్వాలిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ పేసింగ్ కూడా చాలా బాగుంటుంది. బట్ స్టిల్ అది డిజర్వ్డా అంటే మాత్రం డెఫినెట్లీ ఓకే, వన్ ఆఫ్ ది డిజర్వ్డ్ అనే అంటాను. బట్ కంటిన్యూషన్ సిరీస్లో ఏదైనా డిజర్వ్డ్ ఉందంటే అది విన్లాండ్ సాగా సీజన్ 2 నన్ను అడిగితే. బికాస్ ఈ యానిమే ఆఫ్ ద ఇయర్లోనే విన్లాండ్ సాగా సీజన్ 2 గెలిచినప్పుడు కంటిన్యూయింగ్ సిరీస్లో కూడా అదే గెలవాలి కదా, అంత స్టఫ్ ఉంది దాంట్లో. సో వన్ పీస్కి వచ్చిందని నేను బాధపడట్లేదు, ఓకే. ఎందుకంటే యానిమే ఆఫ్ ద ఇయర్ జూజుకై సీజన్ 2కి వచ్చినప్పుడు కూడా నేను బాధపడ్డా, ఎందుకంటే విన్లాండ్ సాగా అంత డిజర్వ్డ్ అనిపించింది. సో ఇక్కడ కంటిన్యూయింగ్ సిరీస్లో వన్ పీస్ గెలిచింది, ఓకే, నాకైతే బాధ ఏం లేదు. ఏదో విన్లాండ్ సాగా గెలిచింటే బాగుండు అనుకున్నా, బట్ వన్ పీస్ గెలిచినా ఓకే. సో బెస్ట్ న్యూ యానిమే సిరీస్. సో బెస్ట్ న్యూ యానిమే సిరీస్లో నామినీస్ వచ్చేసరికి బొచ్చి ద రాక్, చైన్సా మ్యాన్, హెవెన్లీ డిల్యూషన్ అండ్ హెల్స్ పారడైజ్, ఓషినోపో అండ్ జూక్ జామ్ 100. సో ఇవి కొత్త యానిమేస్, అంటే న్యూ యానిమేస్ అంటే ఏంటి, కొత్తగా రిలీజ్ అయిన యానిమేస్. సో వాటిలో గెలిచింది విన్నర్ వచ్చేసరికి చైన్సా మ్యాన్, డిజర్వ్డ్ అయినా మీరు అనుకునేది. సో యాజ్ ఐ సెడ్ చైన్సా మ్యాన్ 2022లో వచ్చింది ఫాల్లో, అంటే అక్టోబర్లో, కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. వీళ్ళ అవార్డ్స్ టైం అలాగే ఉంటుంది కాబట్టి. సో డిజర్వ్డ్ ఆ చైన్సా మ్యాన్. సో యాక్చువల్గా చైన్సా మ్యాన్ తోపు తురుము, దానికి అసలు లెక్క పెట్టలేము, దాన్ని తప్పు కూడా పట్టలేము. బట్ చైన్సా మ్యాన్ సీజన్ 1లో ఉన్న స్టఫ్ అంత తోపు స్టఫ్ అయితే కాదు. తర్వాత వచ్చేది అసలైన స్టఫ్ ఎప్పుడు, నెక్స్ట్ సీజన్ 1 తర్వాత వచ్చే స్టఫ్ అంతా తోపు ఉంటుంది. సో వాటికి అవార్డు ఇవ్వండి చైన్సా మ్యాన్కి, నేను ఒప్పుకుంటా వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఏది డిజర్వ్డ్ అంటే బెస్ట్ న్యూ యానిమే సిరీస్లో నా దృష్టిలో హెల్స్ పారడైజ్ ఎయిదర్ ఆర్ హెవెన్లీ డిల్యూషన్. నన్ను అడిగితే హెల్స్ పారడైజ్లో ఇంకా యానిమేషన్ అంత హెవీ ఉండదు. హెవెన్లీ డిల్యూషన్ విషయానికి వస్తే ఎవ్రీ జనర్లో అది పర్ఫెక్ట్, లైక్ యానిమేషన్, మ్యూజిక్ అండ్ వాయిస్ యాక్టింగ్, సో ఎవ్రీథింగ్, స్టోరీ అసలు తోపది. సో హెవెన్లీ డిల్యూషన్ డిజర్వ్డ్ వన్ న్యూ యానిమేలో మాత్రం. బెస్ట్ యానిమే ఫిలిం, సో దీంట్లో చూసుకుంటే నామినీస్ వచ్చేసరికి బ్లాక్ క్లవర్ మూవీ, బ్లూ జైంట్ మూవీ, కాగేసమా మూవీ అండ్ సైకోపాస్ మూవీ, సుజుమే, ద ఫస్ట్ స్లామ్ డాగ్. విన్నర్ అయింది సుజుమే. సో ఆబ్వియస్లీ దీనికి నేనైతే వంక పెట్టను, సుజుమే అంత బాగుంటుంది, విన్నర్ అయినందుకు ఐఎమ్ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ స్లామ్ డాగ్ సినిమా కూడా డిజర్వ్డ్ విన్. సో సుజుమే అండ్ ద ఫస్ట్ స్లామ్ డాగ్లో ఏది విన్ అయినా నాకు ఓకే, సుజుమే విన్నందుక సో ఐఎమ్ హ్యాపీ. ఈ రెండిట్లో ఏదైనా నాకు ఓకే. సో బెస్ట్ ఒరిజినల్ యానిమే అంటే ఒరిజినల్ అంటే అలాగా మీకు మాంగా ఆరో లైట్ నావెల్ నుంచి కాకుండా ఓన్ స్టోరీ రాసి యానిమే తీసుకొచ్చింది. సో వాటిలో నామినేట్స్ వచ్చేసరికి అకీబా మెయిడ్ వారు, బడ్డీ వింగ్, బడ్డీ డాడీస్ అండ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్, మొబైల్ సూట్ గుండం అండ్ ద మార్జినల్ సర్వీస్. సో దీంట్లో గెలిచింది బడ్డీ డాడీస్ అండ్ ది డిజర్వ్డ్. సో ఈ యానిమేస్ అన్నింటిలో కల్లా కూడా బడ్డీ డాడీస్ తోపుకుంటుంది, మంచి ఎండింగ్ కూడా ఉంది. సో డిజర్వ్డ్ అది. బెస్ట్ యానిమేషన్ అంటే యానిమేషన్ క్వాలిటీ. సో దీంట్లో నామినేట్స్ వచ్చేసరికి అటాక్ ఆన్ టైటన్ ఫైనల్ సీజన్, చైన్సా మ్యాన్. సో చైన్సా మ్యాన్ తోపు యానిమేషన్ క్వాలిటీ కూడా, డీమన్ స్లేయర్ సీజన్ 3 అండ్ జూజుట్సు కైసెన్ సీజన్ 2, మోబ్ సైకో సీజన్ 3, డ్రాగన్ స్టాంప్ డే. సో వీటిల్లో విన్నర్ వచ్చేసరికి డీమన్ స్లేయర్ సీజన్ 3 గెలిచిందనమాట. యానిమేషన్ బెస్ట్ యానిమేషన్ క్వాలిటీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే చెప్తారు, బికాస్ డీమన్ స్లేయర్ ఫేమస్ అయింది యానిమేషన్ వల్ల కాబట్టి. బట్ నన్ను అడిగితే ఈ లిస్ట్లో డీమన్ స్లేయర్ కంటే కూడా ఇంకా ఎక్కువ మంచి క్వాలిటీ ఉన్న యానిమేషన్ 2 ఉన్నాయి. ఒకటి మోబ్ సైకో సీజన్ 3, ఇంకొకటి చైన్సా మ్యాన్. డీమన్ స్లేయర్ సీజన్ 3తో పోలిస్తే వీటి రెండింటికి బెస్ట్ యానిమేషన్ క్వాలిటీ ఉంది, బికాస్ ఆఫ్ ఫ్రేమ్ రేటు, ఆ 2D యానిమేషన్ కావచ్చు. అండ్ డిజర్వ్డ్ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ మోబ్ సైకో సీజన్ 3. మోబ్ సైకో సీజన్ 3 ప్యూర్ ట్రెడిషనల్ యానిమేషన్. లెట్ మీ టెల్ యూ, దాంట్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, మోస్ట్ ఫ్రేమ్స్ ఉన్న యానిమే ఎపిసోడ్ కూడా అదే 2023లో నుంచి. అండ్ చెప్తున్న మోబ్ సైకో సీజన్ 3లో ఎవ్రీ ఎపిసోడ్లో టాప్ టైర్ యానిమేషన్ క్వాలిటీ ఉంటుంది. అండ్ నన్ను అడిగితే బెస్ట్ యానిమేషన్ డిజర్వ్డ్ ఇదే. సో ఇటువంటి వాటికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి, అంత కష్టపడి అంత క్వాలిటీతో ఒక ప్రాజెక్ట్ చేసుకొచ్చినప్పుడు. సో డిజర్వ్డ్ దానికి ఇవ్వకుండా పోల్స్లో ఏదో గెలిచిందని ఇస్తే సిల్లీ నాకు అనిపించింది. సిల్లీ అసలు ఆ థింకింగ్ చేయడం కూడా క్రంచీలో ఇంకేం చేయలేం. సో బెస్ట్ క్యారెక్టర్ డిజైన్ అంటే క్యారెక్టర్ డిజైన్స్ ఉంటాయి కదా, సో అవి నామినేట్స్ వచ్చేసరికి చైన్సా మ్యాన్ అండ్ డీమన్ స్లేయర్ సీజన్ 3, హెల్స్ పారడైజ్, జూజుట్సు కైసెన్ సీజన్ 2, ఓషినోపో, డ్రాగన్ స్టాంప్ డే. సో దీంట్లో గెలిచింది జూజుట్సు కైసెన్ సీజన్ 2. ఆబ్వియస్లీ జూజుట్సు కైసెన్ సీజన్ 2లో ఆర్ట్ డిజైన్ అయితే క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం డ్రాగన్లో కూడా ఆర్ట్ డిజైన్ చాలా బాగుంటుంది, అదే క్యారెక్టర్ డిజైన్. అండ్ చాలా యానిమేస్ లైక్ చైన్సా మ్యాన్లో కూడా క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుంటుంది. జూజుట్సు కైసెన్ సీజన్ 2 గెలిచింది కాబట్టి ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, బికాస్ బాగుంటుంది దాంట్లో కూడా. అండ్ అట్ ద సేమ్ టైం డ్రాగన్ స్టాంప్ డే కూడా డిజర్వ్డ్ అనిపించింది, అంత బాగుంటాయి. సో బెస్ట్ డైరెక్టర్, సో యానిమే డైరెక్టర్ అండ్ నామినీస్ వచ్చేసరికి అటాక్ ఆన్ టైటన్ ఫైనల్ సీజన్ సంబంధించిన యూచిరో హయాషి అండ్ కైచిరో సైటో, బొచ్చి ద రాక్, రియూ నకమయ, చైన్సా మ్యాన్ అండ్
హిరోటకా హెవెన్లీ డిల్యూషన్, షోటో గొసో, జూజు కైసన్ అండ్ డైస్కే హిరమకి ఉషినోకో. సో దీంట్లో గెలిచింది విన్నర్ జూజు కైసన్ సీజన్ 2 నుంచి షోటో గొసోజోనో. అండ్ దెర్ ఇస్ నో డౌట్ షోటో గొసోజోనో జూజు కైసన్కి ప్రాణం పోసు పనిచేశారు. అంత తక్కువ టైంలో ఆ రేంజ్ డైరెక్షన్ తోటి ఆ సిరీస్ని తీసుకొని రావడం చిన్న విషయం కాదు. ఆ ప్రాజెక్ట్ని మెయింటైన్ చేయడం అంటే హ్యాండిల్ చేయడం అంత తక్కువ టైంలో. అండ్ ఈ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని అడిగితే డెఫినెట్లీ ఈ డిజర్వ్డ్ ఇట్ షోటో గొసోజోనో. సో బెస్ట్ సినిమాటోగ్రఫీ అండ్ గెలిచింది జూజు కైసన్ సీజన్ 2. నామినేషన్స్ వచ్చేసరికి అటాక్ ఆన్ టైటన్ ఫైనల్, చైన్సా మ్యాన్ అండ్ డీమన్ స్లేయర్, హెవెన్లీ డిల్యూషన్, జూజు కైసన్ సీజన్ 2, విన్లాండ్ సాగా సీజన్ 2. సో సినిమాటోగ్రఫీ విషయానికి వెళ్ళిపోతే గెలిచింది జూజు కైసన్ సీజన్ 2 అండ్ నన్ను అడిగితే జూజు కైసన్ సీజన్ 2లో సినిమాటోగ్రఫీ పెద్ద క్లాస్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ 5 ఎపిసోడ్లు ఏదైతే ఉందో ప్రీమెచ్యూర్ డెత్ ఆర్క్లో ఆ సినిమాటోగ్రఫీ క్రేజీ తోపు అంతే. కానీ స్టిల్ విన్లాండ్ సాగా సీజన్ 2 సినిమాటోగ్రఫీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ విన్లాండ్ సాగా సీజన్ 2 ఇంకా డిజర్వ్డ్. ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీ ఎక్కువగా చూసాం అండ్ దాంట్లో ఆ కంటెంట్ అనేది క్రేజీ కంటెంట్ కదా. ఆ సినిమాటోగ్రఫీ అనేది పిచ్చెక్కిస్తుంది మీకు. కొన్ని షార్ట్స్ ఉంటాయి భయ దీంట్లో, ఎస్పెషల్లీ సన్సెట్ షార్ట్స్. సో ఆ ఫీల్డ్ని అయితే చూపిస్తూ ఏదైతే క్రాప్స్ ఉంటాయో సో వాటిని చూపిస్తూ అండ్ ఆ సినిమాటోగ్రఫీని చూపించిన విధానం క్లాస్ అంటే ఓల్డ్ క్లాస్. సో ఐ థింక్ విన్లాండ్ సాగా సీజన్ 2 డిజర్వ్డ్ ఇట్. బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ సో గెలిచింది డీమన్ స్లేయర్ సీజన్ 3 అండ్ నామినీస్ చైన్సా మ్యాన్, డీమన్ స్లేయర్, హెల్స్ ప్యారడైజ్, జూజు కైసన్ సీజన్ 2, ఒషినోకో అండ్ జామ్ 100. సో బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ అంటే ఆర్ట్ అనమాట. సో వాటిని మొత్తం మెయింటైన్ చేసింది సో ఆర్ట్ని. సో దాంట్లో నాకు తెలిసినంత వరకు ఆర్ట్ విషయానికి వెళ్ళిపోతే డీమన్ స్లేయర్ డిజర్వ్డే. ఎందుకంటే మాంగాతో పోలిస్తే యానిమేలో ఆర్ట్ అనేది చాలా బాగుంటుంది. దాని డైరెక్షన్ విషయానికి వెళ్ళిపోతే అంటే ఆర్ట్ డైరెక్షన్ నాకు తెలిసినంత వరకు అయితే జామ్ 100 డిజర్వ్డ్ బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్. ఎందుకంటే జామ్ 100లో మొత్తం మీకు జాంబీస్ అయితే ఉంటాయన్నమాట. వాటిని డిజైన్ చేసిన విధానం అండ్ కలర్ ప్యాలెట్స్ని వాడిన విధానం కావచ్చు. సో ఐ థింక్ డిజర్వ్డ్ ఇది జామ్ 100 డిజర్వ్డ్. బెస్ట్ రొమాన్స్ యానిమే సో నామినీస్ వచ్చేసరికి కొరిమియా మిస్సింగ్ పీసెస్, ఇన్సోమ్నియాక్స్ ఆఫ్టర్ స్కూల్, మై హ్యాపీ మ్యారేజ్, మై లవ్ స్టోరీ విత్ హెమోడకోన్, స్కిప్ అండ్ లవ్, టోగోచారేజ్ కాదు. సో భయ్యా దీంట్లో అన్నీ తోపే తెలుసా. నన్ను అడిగితే ఆల్మోస్ట్ ఆల్ యానిమేస్కి డిజర్వ్డ్ బెస్ట్. సో విన్నర్ అయింది హొరిమియా మిస్సింగ్ పీసెస్. ఆబ్వియస్లీ హొరిమియా మిస్సింగ్ పీసెస్ క్రేజీ ఉంటుంది అండ్ లిటరల్లీ నేను ఎంతో ఎంజాయ్ చేశా. హొరిమియా డిజర్వ్డే, ఇన్సోమ్నియాక్స్ ఆఫ్టర్ స్కూల్ డిజర్వ్డే, మై హ్యాపీ మ్యారేజ్ డిజర్వ్డ్. అసలు నన్ను అడిగితే మై హ్యాపీ మ్యారేజ్లో ఉండే స్టఫ్ అయితే క్రేజీ ఉంటుంది అండ్ దాన్ని నేను ఓన్లీ రొమాన్స్ వరకే నేమ్ చేయను, అది ఫ్యాంటసీ కింద కూడా వస్తుంది. సో కాబట్టి నేను కొంచెం పెద్ద పట్టించుకోలేదు. అండ్ మై లవ్ స్టోరీ విత్ హెమోడకోన్ డిజర్వ్డే. సో అన్నీ డిజర్వ్డే. హొరిమియా గెలిచినందుకే హ్యాపీగా ఉన్నా. ఇంకోవైపు మై హ్యాపీ మ్యారేజ్ గెలిస్తే బాగుండే, మై లవ్ స్టోరీ విత్ హెమోడకోన్ గెలిస్తే బాగుండే, స్కిప్ అండ్ లవ్ గెలిస్తే బాగుండే అనిపించింది. అండ్ ఏం చేస్తాం సో అన్నీ డిజర్వ్డ్ అనిపించింది. హొరిమియా గెలిచింది, ఓకే ఐమ్ ఓకే విత్ దట్. అండ్ బెస్ట్ కామెడీ యానిమే వచ్చేసరికి బొచ్చి ద రాక్ ఉంది, బడ్డీ డాడీస్ ఉంది, మాస్లే ఉంది, స్పై ఫ్యామిలీ సీజన్, సో ఉరుసై ఎత్సరా ఉంది, జామ్ 100 కూడా ఉంది. సో ఇది కూడా చాలా కష్టం చూస్ చేసుకోవడం. గెలిచింది మాత్రం స్పై ఫ్యామిలీ సీజన్ 1 కోర్ 2 అండ్ దీంట్లో డిజర్వ్డ్ అంటే స్పై ఫ్యామిలీ సీజన్ 1 కోర్ 2 చాలా బాగుంటుంది అండ్ దానికి పేరు కూడా పెట్టలేము, అంత బాగుంటుంది సీజన్ 1 కోర్ 2. సో అది గెలిచినందుకు ఐఎమ్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం మాస్లో కూడా గెలిచుంటే బాగుండే, బొచ్చిదరం గెలిచుంటే బాగుండే అని ఒక మైండ్ సెట్ అంటే అలా కూడా కలిగిందనమాట. సో 3 డిజర్వ్డ్, స్పై ఫ్యామిలీ, మాస్టర్, బొచ్చిదరాకు 3 డిజర్వ్డ్ అండ్ స్పై ఫ్యామిలీ గెలిచింది, ఓకే ఐఎమ్ హ్యాపీ బికాస్ స్పై ఫ్యామిలీ సీజన్ 1 అంత బాగుంటుంది కాబట్టి. బెస్ట్ యాక్షన్ యానిమే సో నామినీస్ వచ్చేసరికి అటాక్ ఆన్ టైటన్, బ్లీచ్, చైన్సా మ్యాన్ అండ్ డీమన్ స్లేయర్, జూజుట్సు కైసెన్ సీజన్ 2 అండ్ వన్ పీస్. సో గెలిచింది జూజుట్సు కైసెన్ సీజన్ 2. నో ఐ థింక్ ఇది డిజర్వ్డ్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మొత్తం సీజన్ 2 కన్సిడర్ చేయకుండా ప్రీమెచ్యూర్ డెత్ వరకే అన్నారు ఫస్ట్ 5 ఎపిసోడ్లు. సో వాటిలో అంత యాక్షన్ స్టఫ్ అయితే ఏం లేదు, ఉంది. బట్ బ్లీచ్ 1000 ఇన్ బ్రెడ్ వార్ ఆర్క్ బెస్ట్ యాక్షన్ యానిమే గెలిచుంటే నాకు అనిపించింది. ఎందుకంటే ఈ సపరేషన్ ఆర్క్ ఏదైతే ఉందో దీంట్లో యాక్షన్ స్టఫ్ ఏదైతే ఉందో బాబోయ్ అదొక టాప్ క్లాస్ అంతే. అది ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఆ స్టఫ్ బాబా డిజర్వ్డ్ అనిపించింది బ్లీచ్ నన్ను అడిగితే జూజుట్సు కైసెన్ సీజన్ 2 కంటే కూడా. జూజుట్సు కైసెన్ సీజన్ 2 కూడా డిజర్వ్డే షిబుయా ఆర్క్ని కన్సిడర్ చేస్తే, ఎందుకంటే షిబుయా ఆర్క్ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి. బెస్ట్ ఫ్యాంటసీ యానిమే సో డీమన్ స్లేయర్, హెల్స్ ప్యారడైజ్, మాస్లే, ముషోకు టెన్సై సీజన్ 2 అండ్ ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్, ద ఏన్షియంట్ మ్యాజిక్ సీజన్ 2.
గెలిచింది కిమెట్సు నైబా అదే డీమన్ స్లేయర్ సీజన్ 3. ఏంటి భయ్యా ఎంత మాత్రం పాపులర్ అయితే ప్రతిదీ వీటికేనా, జూజుట్సు కైసెన్ డీమన్ స్లేయరేనా? సో ఇక్కడ ఫ్యాంటసీ విషయానికి వెళ్ళిపోతే హిల్స్ ప్యారడైజ్ అదే రేంజ్, అసలు క్రేజీ ఉంటుంది ఆ కాన్సెప్ట్. సో ఒక ఐలాండ్లో అసలు అవి ఉండడం ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ ఫ్యాంటసీ కాన్సెప్ట్ అబ్బా 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 అది తోపు అంతే, ఓల్డ్ క్లాస్ అటువంటి కాన్సెప్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ముసోకు టెన్సై సీజన్ 2 అసలు అది ఏ రేంజ్లో ఉంటుంది. సో ఇటువంటి 2 యానిమేషన్ పెట్టుకొని ఫ్యాంటసీకి తీసుకెళ్ళి డీమన్ స్లేయర్ చేయడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఐ థింక్ రాంగ్ సెలక్షన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చున్నా నాకు హ్యాపీ. సో బెస్ట్ డ్రామా విషయానికి వెళ్ళిపోతే నామినీస్ అటాక్ ఆన్ టైటాన్ ఫైనల్, హెవెన్లీ డెల్యూషన్, మై హ్యాపీ మ్యారేజ్, ఓషినోకో, టూర్ ఎటర్నిటీ సీజన్ 2, విలన్ సాగా సీజన్ 2. అండ్ బెస్ట్ డ్రామా గెలిచింది అటాక్ ఆన్ టైటాన్ ఫైనల్ చాప్టర్స్. సో ఫైనల్ కాబట్టి దీనికి ఇచ్చారంటే కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యా. బట్ అట్ ద సేమ్ టైం డిజర్వ్డ్ అంటే మాత్రం దీనికంటే డిజర్వ్డ్ ఇంకా ఉన్నాయి. సో మై హ్యాపీ మ్యారేజ్ ఎంత బాగుంటుందో ఆ డ్రామా కావచ్చు, అట్ ద సేమ్ టైం విలన్ సాగా సీజన్ 2 డ్రామా కావచ్చు. సో ఈ రెండు ఏదైనా ఎంచుంటే బాగుండే అనిపించింది. సో బెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమే, సో దీంట్లో చూసుకుంటే మీకు బొచ్చేదరాకు, డూ ఇట్ యువర్ సెల్ఫ్, హోరీమియా, ఇన్సోమ్నియాక్స్ ఆఫ్టర్ స్కూల్, మై లైఫ్ స్టోరీ విత్ ఎమాడోకోన్ అండ్ స్కిప్ అండ్ లఫర్. గెలిచింది బొచ్చేదరాకు అండ్ హ్యాపీ. సో ఇది డిజర్వ్డే. సో బెస్ట్ మెయిన్ యానిమే క్యారెక్టర్ ఇది భయ్య నాకు ద మోస్ట్ 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 ఇరిటేటింగ్ అండ్ లిటరల్లీ నాకు తిట్టుకున్నా తెలుసా క్రంచ్ అయితే కొంతసేపు ఈ అవార్డు ఇచ్చినప్పుడు అయితే. సో నామినీస్ బొచ్చి ఫ్రమ్ బొచ్చేదరాకు, డింజీ ఫ్రమ్ చైన్సా మ్యాన్, ఎరెన్ యేగర్ ఫ్రమ్ అటాక్ ఆన్ టైటాన్, మోగ్ ఫ్రమ్ అదే మన షిగేయో కగయామా ఫ్రమ్ జూజుట్సు అదే మోబ్సెకో సీజన్ 3, మంకీ డి లూఫీ ఫ్రమ్ వన్ పీస్ అండ్ థార్ఫిన్ ఫ్రమ్ విన్లాండ్ సాగా సీజన్ 2. సో మీరు చెప్పండి, యానిమే చూసే ప్రతి ఒక్కడికి తెలుసు విన్లాండ్ సాగా సీజన్ 2లో థార్ఫిన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా హ్యూజ్ ఫ్యాన్ అయిపోయాడు. అండ్ లిటరల్లీ థార్ఫిన్ ఎంతోమందికి ఫేవరెట్ క్యారెక్టర్ అయిపోయింది. ఆ డెవలప్మెంట్ ఆ రేంజ్ చెప్తున్నా ఓల్డ్ క్లాస్. ఇప్పుడు విలన్ సాగా సీజన్ 2లో డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ రేంజ్ డెవలప్మెంట్ మీకు ఎక్కడ ఏ యానిమేలో కూడా కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ థార్ఫిన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆ రేంజ్లో ఉంటుంది. సో దీన్ని కంప్లీట్లీ రూయిన్ చేస్తారు లుఫీకి ఇచ్చి. సో భయ్య కొంచెం సేపు ఆ బోరింగ్స్ పక్కన పెట్టి కొంచెం ఆలోచించుకొని ఉండాల్సింది. లైక్ థార్ఫిన్ ఎంత డిజర్వ్డ్ అంటే నాకు చెప్తున్నా ఆ క్యారెక్టర్ 2023లో నన్ను అంత ఇన్స్పైర్ చేసింది. సో అటువంటి థార్ఫిన్ గెలవకుండా లుఫీకి ఇచ్చారు. ఇది బిగ్ బ్లండర్. నన్ను అడిగితే ఈ అవార్డులలో ద వరస్ట్ చాయిస్ గోస్ టు క్రంచీరోల్ బికాస్ ఆ మంకీ డి లూఫీ తోప్ క్యారెక్టర్. బట్ అది అసలు క్యారెక్టర్ ఆఫ్ ద ఇయర్గా గెలిచేది కానే కాదు. నన్ను అడిగితే థార్ఫినే అది డిజర్వ్డ్, ఎటువంటి డౌట్ లేదు. ఇయరే కాదు ఇంకో 2-3 సంవత్సరాలు పట్టినా థార్ఫిన్ తనే క్యారెక్టర్ రాదు యానిమేస్లో. సో మీరు ఏదైనా అనుకోండి. ఇక బెస్ట్ సపోర్టింగ్ యానిమే క్యారెక్టర్, సో రైజన్ ఫ్రమ్ మోబ్ సైకో అండ్ హాంజే ఫ్రమ్ అటాక్ ఆన్ టైటాన్, కనా ఫ్రమ్ ఓషినోకో, పవర్ ఫ్రమ్ చైన్సా మ్యాన్ అండ్ సటోరు గోజో ఫ్రమ్ జూజుట్సు కైసెన్ సీజన్ 2, సుగురు ఉయెటో ఫ్రమ్ జూజుట్సు కైసెన్ సీజన్ 2 అండ్ సటోరు గోజో గెలిచాడు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో డిజర్వ్డ్ అత్. ఆ తర్వాత మస్ట్ ప్రొటెక్ట్ ఎట్ ఆల్ కాస్ట్, అంటే ఒక క్యారెక్టర్ని చూశారు, ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా కాపాడాలి, ఈ క్యారెక్టర్కి ఏమీ కాకూడదురా అనుకుంటాం కదా. సో అటువంటిది. సో ఆన్యా ఫ్రమ్ స్పై ఫ్యామిలీ సీజన్ 2 అండ్ ఆప్షన్ చెప్పనవసరం లేదు, స్పై ఫ్యామిలీ ఆన్యానే విన్నర్. బట్ స్టిల్ హిటోరి ఫ్రమ్ అదే మన మెయిన్ క్యారెక్టర్ బొచ్చిదరాకులో నుంచి, బొజ్జి ఫ్రమ్ ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ మిరీ ఫ్రమ్ బడ్డీ డాడీస్, పొచిటో ఫ్రమ్ చైన్సా మ్యాన్ అండ్ సులెటో ఫ్రమ్ మొబైల్ సుట్ గుండం. అండ్ గెలిచింది ఆన్యా ఫోజల్ అండ్ షీ డిజర్వ్డ్ ఇట్. తన తప్ప ఎవరిని చూసినా ఫీలింగ్ కలగదు. సో ఐ థింక్ బొచ్చు కూడా అనిపిస్తుంది, కానీ ఇది సీజన్ 1 కాదు కదా. సో బెస్ట్ యానిమే సాంగ్, సో ఓవరాల్ యానిమే సాంగ్స్లోని బెస్ట్ సాంగ్ వచ్చేసరికి గెలిచింది ఐడల్, వ్యవసాయ నుంచి వచ్చింది కదా. సో అది ఓషినోకో. నామినేస్ వచ్చేసరికి ఐడల్, కిక్ బ్యాక్, తర్వాత చైన్సా మ్యాన్ నుంచి కిక్ బ్యాక్ అండ్ షిషఫ్ కాంప్లెక్స్ ఫ్రమ్ బొచ్చిదరాకు, సుజుమే ఫ్రమ్ సుజుమే అండ్ వేర్ అవర్ బ్లూ ఈస్ ఫ్రమ్ జూజుట్సు సీజన్ 2, వర్క్ ఫ్రమ్ హిల్స్ ప్యారడైజ్. సో దీంట్లో గెలిచింది ఐడల్ బికాస్ ఐడల్ ఎంత పాపులారిటీ పెంచుకుందంటే, సో ఐ థింక్ 2023లో యానిమే సాంగ్స్ ఏదైనా మీకు తెలుసా బ్రో అని బయట ఎవరినైనా అడిగితే యానిమే సాంగ్ వినకపోయినా వాడికి ఐడల్ అంటే తెలిసిపోద్ది, అంత పాపులర్ అయింది కాబట్టి దానికి ఆబ్వియస్లీ అది గెలవడం ఈజీ. బట్ నాకు ఫేవరెట్ అయితే సుజుమే. వీటిలో ఈ ఆప్షన్స్లోనే నేను మొత్తానికి అనట్లా, బికాస్ ఇంకొక సాంగ్ ఉంది మెఫిస్టో అని చెప్పి. సో బెస్ట్ యానిమే సాంగ్ అది గెలవాల్సింది, అది కూడా ఓషినోకో ఎండింగ్ సాంగ్ మెఫిస్టో, అది గెలిచి ఉండాల్సింది నన్ను అడిగితే. సో బెస్ట్ యానిమే స్కోర్ అవార్డ్ గోస్ టు
అటాక్ ఆన్ టైటాన్ ఫైనల్ చాప్టర్స్. సో యానిమే స్కోర్ అంటే మీకు బీజిఎం అనమాట. సో ఓవరాల్ ఓఎస్టీ మ్యూజిక్ ఉంటుంది కదా, సో అది. అటాక్ ఆన్ టైటాన్ నామినీస్ వచ్చేసరికి అటాక్ ఆన్ టైటాన్, బొచ్చుదరా, చైన్సా మ్యాన్, డేమన్ స్లేయర్, ఒషినోకో, సుజుమే. అండ్ అటాక్ ఆన్ టైటాన్ గెలిచింది అండ్ డిజర్వ్డే, అంత బాగుంటుంది. బెస్ట్ యానిమే ఓపెనింగ్ సీక్వెన్సెస్ అంటే ఓపెనింగ్ సాంగ్, ఆ ఓపెనింగ్ విజువల్ అంటే ఓపెనింగ్ సాంగ్ ఉంటుంది కదా ఫస్ట్ ఒక 1.5 minute, సో అదనమాట. సో దాంట్లో నామినీస్ వచ్చేసరికి ఐడల్ ఫ్రమ్ ఒషినోకో, అండ్ ఇన్నోసెంట్ అరగెన్స్ ఫ్రమ్ హెవెన్లీ డెల్యూషన్, కిక్ బ్యాక్ ఫ్రమ్ చైన్సా మ్యాన్, సాంగ్ ఆఫ్ ద డెడ్ ఫ్రమ్ జామ్ 100, అండ్ వేర్ అవర్ బ్లూ ఈస్ ఫ్రమ్ తత్సుయా కిటాని, జూసుగా సీజన్ 2 వర్క్ ఫ్రమ్ హిల్స్ ప్యారడైజ్. గెలిచింది వేర్ అవర్ బ్లూ ఈస్ ఫ్రమ్ తత్సుయా కిటాని అండ్ జూసుగా సీజన్ 2. నన్ను అడిగితే డిజర్వ్డా అంటే సాంగ్ చాలా బాగుంటుంది, తప్పు లేదు. బట్ స్టిల్ ఇంకో 2 ఉన్నాయి, లైక్ కిక్ బ్యాక్ కావచ్చు చైన్సా మ్యాన్ నుంచి, అండ్ ఇన్నోసెంట్ యారగెన్స్ ఫ్రమ్ హెవెన్లీ డెల్యూషన్ కావచ్చు. సో వీటికి కూడా డిజర్వ్డ్. ఇన్ఫ్యాక్ట్ సాంగ్ ఆఫ్ ద డెడ్ కూడా డిజర్వ్డ్ జామాన్ నుంచి. సో దానికి ఇచ్చారు, ఇంకేం చేయలేము, ఓకే పర్లేదు, అన్ని మంచి యానిమే సాంగ్సే. బెస్ట్ యానిమే ఎండింగ్ సీక్వెన్సెస్, ఎండింగ్ సీక్వెన్స్ అనమాట. సో దీంట్లో నామినేస్ వచ్చేసరికి అకారి ఫ్రమ్ జూస్కా సీజన్ 2, హ్యాపీనెస్ ఆఫ్ ద డెడ్ ఫ్రమ్ జామ్ 100, అండ్ అవటారి నేకో సెంట్. సో ఇదైతే చైన్సా మ్యాన్ నుంచి ఎండింగ్. దీన్ని ఎందుకు షూట్ చేసుకున్నారో అర్థం కాలేదు, అక్కడ ఫైట్ సాంగ్ ఉంది, చాలా ఉన్నాయి చైన్సా మ్యాన్లో, దీన్నే షూట్ చేసుకున్నారు. ఎనివే తర్వాత కోయిగోగరే ఫ్రమ్ డీమన్ స్లేయర్, ఆ తర్వాత మెఫిస్టో ఫ్రమ్ క్వీన్ బి. గెలిచింది అకారి ఫ్రమ్ జూసుకైస్ సీజన్ 2. అకారి సాంగ్ నాకు చాలా ఇష్టం, లైక్ లిటరల్ ఎప్పటికి కూడా వింటూనే ఉంటా, అంత ఇష్టం ఆ సాంగ్. బట్ స్టిల్ డిజర్వ్డ్ అంటే మాత్రం ఎండింగ్ సీక్వెన్సెస్ వచ్చేసరికి మెఫిస్టోనే. సో సాంగ్ ఒక్కటే అనట్లేదు, విజువల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మెఫిస్టో ఒక తోపు అంతే. సో మెఫిస్టో డిజర్వ్డ్, నన్ను అడిగితే మాత్రం అట్లా ఎటువంటి డౌట్ లేదు. అండ్ గెలిచింది అకారి. అకారి కూడా చాలా తోపు సాంగ్, అండ్ అట్ ది సేమ్ టైం విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో అది గెలిచింది, ఓకే నాకైతే ప్రాబ్లం అనిపించలేదు. బట్ మెఫిస్టో డిజర్వ్డ్ అనిపించింది నాకైతే. సో బెస్ట్ యానిమే వాయిస్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఫైనల్ వాయిస్ ఆర్టిస్ట్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో దీంట్లో ఎవ్రీ లాంగ్వేజ్కి అయితే ఇచ్చారు. సో నేను చూసేది జపనీస్ కాబట్టి నేను జపనీస్ ఒక్కటే మాట్లాడతా. సో బెస్ట్ యానిమే వాయిస్ ఆర్టిస్ట్ విషయానికి వెళ్ళిపోతే నామినీస్ అయితే మీకు అత్సుమి తనేజాకా ఫ్రమ్ స్పై ఫ్యామిలీ సీజన్ 2 ఆన్య క్యారెక్టర్కి ఇచ్చిన ఆమె అనమాట. అండ్ తర్వాత కికినోస్కే డెంజీకి ఇచ్చిన పర్సన్ చైన్సా మ్యాన్, ఆ తర్వాత మయూమి వన్ పీస్కి ఇచ్చిన ఆమె తనగా మేడం, ఆమె చాలా పెద్ద ఆమె మంకీ డీల్ఫీకి ఇచ్చింది వన్ పీస్లో. అండ్ ఆ తర్వాత యోషినో అవయమ్మ బొచ్చికి ఇచ్చింది బొచ్చుదరాఫ్ నుంచి, అండ్ యూకి కాజీ ఎరెనియేగన్కి ఇచ్చాడు, అండ్ యూచి నకమురా సటోరు గోజుకి ఇచ్చాడు. సో గెలిచింది సటోరు గోజు వాయిస్ యాక్టరు యూచి నకమురా. సో డిజర్వ్డా అంటే నన్ను అడిగితే ఎస్, ఎందుకంటే ఇక్కడ ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, అక్కడ తను ఇచ్చిన వాయిస్ యాక్టింగ్ విన్నాక గూస్ బంప్స్, అంతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. సో ఏ సీక్వెన్స్ అంటే మనోడు తిరిగి బతికొస్తాడు కదా, సో మనోడు చచ్చిపోయిన తర్వాత వాడి చేతిలో, సో అక్కడ వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు, సోకవునా అంటాడు. సో ఆ డైలాగ్ విషయం ఒక్కటి చాలు తను డిజర్వ్డ్ చెప్పడానికి, అది గూస్ బంప్స్ మూమెంట్, అండ్ ఈ డిజర్వ్డ్ దిస్ అవార్డ్ పోయే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా నాకు తెలియదు, మీరు చూసుంటే, సో మీకోసం ఇంగ్లీష్ చెప్తున్నా. సో ఇంగ్లీష్లో గెలిచింది ఎవరంటే ర్యాన్ కోల్డ్ లెవై. సో డెంజీ క్యారెక్టర్కి ఇచ్చిన ఇంగ్లీష్ వాయిస్ యాక్టర్ అనమాట గెలిచింది. సో మీకు ఎవరైనా చూసుంటే మాత్రం మీకు ఓకే అనుకుంటే ఓకే. సో తర్వాత ఇంకా మిగతా లాంగ్వేజెస్ అన్నీ మనకు తెలుగు, సో వాటిని పక్కన పెట్టేసేద్దాం. సో ఇవి అవార్డ్స్, క్రంచీరోల్ యొక్క అవార్డ్స్ అనమాట. సో అన్ని అవార్డ్స్ నా ఒపీనియన్స్ వాటి మీద. అండ్ డెఫినెట్లీ ఈ క్రంచీరోల్ 2024 అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ది వరస్ట్, నాకు తెలిసినంత వరకు ది వరస్ట్ అవి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఒక్కటి కూడా ఏదో ఒక 3-4 యానిమే అవార్డ్స్ మంచి ఇచ్చారు తప్ప మిగతా అన్నీ వరస్టే. సో అది చాలా సాడ్గా ఫీల్ అయ్యా. విన్లాన్సంగా ఒక్కటంటే ఒక అవార్డు గెలవలేదు పోయా, ఎంత బాధ కలుగుతుందో తెలుసా. ఎందుకంటే యానిమే ఆఫ్ ద ఇయర్ అదే డిజర్వ్డ్, బెస్ట్ క్యారెక్టర్ అదే డిజర్వ్డ్, సో బెస్ట్ కంటిన్యూయింగ్ యానిమే సిరీస్ అదే డిజర్వ్డ్. సో అయినా కానీ అటువంటి విన్లాండ్ సాగా సీజన్ 2కు ఒక్కటి కూడా ఇవ్వకుండా వీళ్ళు కంప్లీట్లీ అయితే దానికి మోసం చేశారు ఆ సిరీస్కి, నన్ను అడిగితే మాత్రం. అండ్ ఐఎమ్ సో సాడ్ ఇది జరిగినందుకు. సో ఏం చేయలేం, జరిగిపోయింది ఇంకా వదిలేస్తాం. సో ఇదైనా పెద్ద తోపు అవార్డులా కాదు కదా, సో వదిలేయాలి. సో చూసారు కదా, ఇదే వాటి వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి, అంతేకాకుండా అనిపించిన కామెంట్స్ జరగండి. సో బై ది వే వన్ లాస్ట్ టైం చెప్తున్నా, బెస్ట్ యానిమే ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గోస్ టు విన్లాండ్ సాగా సీజన్ 2 ఫ్రమ్ టెల్చి యానిమే. సో బావేనా.